దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనమేమి చేయుదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మనందరినీ, మీ కుటుంబ సభ్యుల్ని, ఒకవేళ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కనుక ఒకవేళ మీ పిల్లలు ఎక్కడికైనా వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ, ఎవరైనా కొత్తవారు లేకపోతే మీ బంధుమిత్రాదులు ఎవరైనా కొత్తవారు ఉన్నట్లయితే వారిని కూడా ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, కాస్త సమయం కేటాయించండి. మనం ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం. ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యం కొరకు, ప్రభు దాసుల ద్వారా వినిపించబడేటువంటి మాటలను వినడానికి మీ సమయాన్ని కేటాయించడంలో తప్పేం లేదు. కనుక సిద్ధంగా ఉందాం. రండి, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం, ఆరోపిస్తున్నాం. ప్రభు, మా మంచి దేవా, మంచి నాయకుడా, మా కాపరి, మీకు స్తుతి 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 స్తుతి. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మాకిచ్చిన మంచి దేశము కొరకై, మాకిచ్చినట్టు మంచి కుటుంబాల కొరకు, మాకిచ్చినట్టు మంచి సహవాసాల కొరకై మీకు వందనాలు. మాకిచ్చిన మంచి ఛానల్ కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ప్రభా, దినాల్లోనైనా వేరు వేరు ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు ఉన్నారు. మంచి రిజల్ట్స్ పొందుకొని మీ నామాన్ని మయంపరిచిన వాళ్ళు సంతోషంగా ఉన్న వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ రిజల్ట్స్ ఆశించిన విధంగా రాకుండా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి, వారి కన్నీటిని మీరు తోడవండి, మీ కార్యము జరిగించండి. ప్రభా, అంతేకాకుండా నాయన ఇంకా ఎంసెట్, నీట్ లాంటి ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మీ కార్యములు జరిగించండి, మాతో మాట్లాడండి, బలపరచమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది మంచి సమయం, మనము దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం కనుక మరొక పర్యాయం మీ కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలోని 23వ వచనాన్ని, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, లేకపోతే అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, జనాంగాలు లేకపోతే జెంటైల్స్, లేదు అంటే దేశములు, లేకపోతే ప్రజలు, లేదు అంటే అధికారులు ఎందుకు అల్లరి చేస్తున్నారు, అల్లరి చేయడానికి కారణం ఏంటి అనే దాన్ని, ఏంటి వాళ్ళ అల్లరి, దాన్నే నేను గత ఎపిసోడ్లో గుర్తు చేశానో లేదో మరి. మలయాళం బైబిల్లో ఎందుకు కలహించుకుంటున్నారు అనగా, అన్యజనులు అనబడిన వాళ్ళు కలహించుకోవడానికి, కుమ్ములాటలు చేసుకోవడానికి, వాళ్ళలో వాళ్ళు గొడవపడడానికి కారణం ఏంటి అనే విధంగా ఇక్కడ మాట చెప్పబడింది. సరే, దాంట్లో కూడా వెళ్ళలేదు. అల్లరి గురించి మనం ఆలోచించినప్పుడు మనం 3 విషయాలు అర్థం చేసుకోవచ్చు. అది వారి యొక్క విమర్శ అని, ఇట్ ఈస్ ఎ క్రిటిసిజం, నెగటివ్ టాక్ అని అర్థం. నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ కాదు కానీ, లేకపోతే సద్విమర్శ కాదు కానీ దుర్విమర్శ. వాళ్ళని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇంటరాగేట్ చేస్తున్నారు. అది దాని గురించి అల్లరి అని చెప్పబడింది. తర్వాత వీళ్ళని కొద్దిగా బయట పంపించేసి మనం ఆలోచించుకొని, మనం డిస్కషన్ చేసుకొని, మనం తీర్మానం చేసుకుందామని మాట్లాడుకున్నారు. వారి యొక్క ఆలోచన గురించి కూడా మనం అల్లరి అని అర్థం చేసుకున్నాం. తర్వాత వారి యొక్క బెదిరింపు, థ్రెటనింగ్, ఈ చిన్న బెదిరింపులకే బెదిరిపోతారు అని అనుకున్నారు వాళ్ళు. ఎంతమంది, ఒక 30-40 మంది, 50 మంది చట్టరీత్యా అధికారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడితే, బెదిరిస్తే బెదిరిపోతారు అనుకున్నారు. కానీ అంతగా బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళు కాదనే విషయం వాళ్ళు నిదానంగా అర్థం చేసుకున్నారు. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ అల్లరి, ఈ రప్చర్ లేకపోతే ఈ న్యూసెన్స్, లేదు అంటే ఈ డిస్టర్బెన్స్, ఈ ప్రతికూల పరిస్థితిని వాళ్ళు చూశారు. ఏ ప్రతికూల పరిస్థితి మధ్యలో అనగా, ఆనాటి దేవాలయ అధిపతి కావచ్చు, లేదా పరిసయ్యులు కావచ్చు, సద్దూకయ్యులు కావచ్చు, యూదా మతంలో సెక్స్ మొత్తం అనగా గ్రూపులు మొత్తం వీళ్లకు విరోధంగా లేచాయి. అభిషక్తునికి విరోధముగా లేచినప్పుడు అభిషక్తుని ద్వారా అభిషేకించబడిన వారికి అనగా క్రీస్తును
వ్యతిరేకించి క్రీస్తుకు విరోధముగా లేచిన వారు క్రీస్తు సేవకులైన వారికి కూడా విరోధంగా లేచారు అనే మాటల ద్వారా కీర్తన గ్రంథము 2వ అధ్యాయం మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. కానీ వాళ్ళ యొక్క అల్లరి ఏంటి, వాళ్ళ యొక్క అయోమయం ఏంటి, వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ ఏంటి అనే దాని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter verse 16. ఈ మనుషులను మనం ఏమి చేయుదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. దేవుని స్తోత్రం. జరగలేదని చెప్పజాలము. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట 4వ అధ్యాయం 16వ వచనం. నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నాను, అలాగే వాడుక భాషలో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సేయింగ్, వాట్ కెన్ వి డూ టు దిస్ మెన్, since truly a well-known miracle has been done through them, which is apparent to all those who live in Jerusalem, we are not able to deny it. What can we do to these men? ఈ మనుషులు, ఈ ఇద్దరు మనుషుల్ని, లేకపోతే ఈ ఇద్దరు అపోస్తులు అనబడిన వాళ్ళని, ఈ ఇద్దరు సేవకుల్ని, క్రీస్తు వెంబడి వెళ్ళేటటువంటి వీళ్ళని మనం ఏం చేద్దాం? మనం ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని ఏదో ఒకటి చేయకపోతే లాభం లేదు అనే విధంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను చదువుతున్నాను 4వ అధ్యాయము 16వ వచనము. వాట్ వి డూ విత్ దిస్ మెన్? Everyone in Jerusalem can clearly see that they have performed a notable sign and wonder. We can't deny that. మనము దాన్ని అబ్జెక్ట్ చేయలేం, దాన్ని అపోజ్ చేయలేం, దాన్ని అడ్డుకోలేం. అది స్ప్రెడ్ అయిపోతుంది. అద్భుతాన్ని గురించిన వార్త, యెరూషలేములో జరిగిన వార్త యూదయ అంతా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా సమరయ కూడా వెళ్ళొచ్చు, అంతేకాకుండా ఉత్తర ప్రాంతమైనటువంటి గలిలయ కూడా వెళ్ళొచ్చు. అది వాళ్ళ వాదన. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. వీళ్ళని ఏం చేయాలి? యెరూషలేము నివాసులందరికీ అద్భుతమైన మహిమ చేశారని మనము నిరుత్తరులమవుతున్నాం, మనం నిర్వీర్యం చెందుతున్నాం, మనం నీరసిల్లిపోతున్నాం, మనం బలహీన పడిపోతున్నాం, మన మినిస్ట్రీ దెబ్బతింటుంది, మన జూయిష్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, మన మత వ్యవస్థ దెబ్బతింటుంది. మనకు అధికారం ఉంది, ఏం లాభం? భౌతికమైన అధికారం కాదు, ఆత్మ సంబంధమైన అధికారం కలిగిన వాళ్ళు అద్భుతాలు చేస్తున్నప్పుడు భౌతికమైనటువంటి అధికారము కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అధికారం ఆలోచన చేయడానికి కాదు, అధికారము అద్భుతము జరిగించడానికి. అధికారం ఇవ్వబడింది ఆయన నామాన్ని మహిమపరచడానికే. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాలు మనం వాళ్ళ మధ్యలో ఉన్నట్టు వీళ్ళని ఏం చేయదుము, ఏం చేయాలి మేము? నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్పటికే నేను రాత్రి జైల్లో వేసాం, జైల్లో వేసిన వాళ్ళని ఇప్పుడు తీసుకువచ్చేసాం, వీళ్ళు మన ముందు ఉన్నారు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఏం జడ్జిమెంట్ ఇవ్వాలి? అలనాడు యేసు అనేటువంటి వీళ్ళ బోధకుడికి అన్యాయపు తీర్పు చేశాం, కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? వాట్ షల్ వి డూ టు దిస్ మెన్? వాట్ షల్ వి డూ టు పీటర్ అండ్ జాన్? పేతురు యోహాన్ని ఏం చేయాలి? కొట్టాలా? చంపాలా? ఏం చేయాలి? వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి, అయోమయం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. భక్తిహీనులకు నెమ్మది లేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. వాళ్ళలో ఒక కలవరం, ఒక కన్ఫ్యూజన్, ఒక అయోమయం. చూడండి, ఏమి చేయుదుము? మార్కు సువార్తలో మనం గమనిస్తే 15వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న 12వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు వానిని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. పేజీ నెంబర్ 47లో కనిపించేటువంటి మాట. మార్కు సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యూదుల రాజని మీరు చెప్పిన వానిని నేనేమి చేయవలను? యేసుని ఏం చేయాలి? ఏదో చేసేసారు, అయిపోయింది స్టోరీ. కానీ ఇప్పుడు ఇంచుమించు అదే ప్రశ్న, అదే సిచ్యువేషన్ వచ్చింది, అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యేసును వెంబడిస్తున్న వేళని, యేసును ప్రకటిస్తున్న వేళని, యేసు లేచాడు, యేసు పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తున్న వేళని, పోనండి యేసు పునరుత్థానం వరకు చెప్పారు, అది కట్టుకథైనా ప్రచారం చేసాం, దాన్ని వదిలేద్దాం అనుకుంటాం. కానీ ఇంకా మరి వాళ్ళు డీప్గా వెళ్ళిపోయారు, వాళ్ళ పిచ్చి ముదిరింది, వాళ్ళ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమంటున్నారో తెలుసా?
వాళ్ళు ఆయన ద్వారా పునరుత్థానము కలుగుతుంది, స్తోత్రం అని ప్రకటిస్తున్నారు. దట్ ఈస్ టూ బ్యాడ్. అది మన మతాన్ని మామూలుగా డ్యామేజ్ చేయదు. ప్రజలు విశ్వసించారా, ఇక మన మతం పరిస్థితి అంతే సంగతులే. వాళ్ళు ఎంతో భయానికి ఆందోళనకి గురైపోయారు. ధైర్యంగా దేవుని కోసం నిలబడేటువంటి ఇద్దరిని చూసి అనేక మంది భయపడ్డారు. చూడండి, అవును, మనం దేవుని పక్షాన్ని నిలబడితే, దేవుని పక్షాన్ని నిలబడినట్టు ఒక్క ఏలియా, ఆయన బట్టి అనేకులు భయపడ్డారు. 450 మంది ప్రవక్తలు భయపడ్డారు కాదా? ఒక్క వ్యక్తి ఏంటి, ఒక్క వ్యక్తిని బట్టి ఒక వ్యక్తిని ఏమైనా చేయగలరు వాళ్ళు, కానీ 450 మంది భయపడ్డారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని బట్టి సుమారు 70 మంది, అనగా సన్హెద్రిన్ సభ వారందరూ భయపడ్డారు. ఎంత విచారకరమైన పరిస్థితి అవుతుంది. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఏమి జరిగిందే లేదు. వాళ్ళేదో వాళ్ళకి దోచించి చెప్తున్నారు, మనమేదో మనకు దోచించి చెప్తున్నాం. మనం ఎంతకాలం మన దేవాలయంలో చెప్పినప్పటికీ ఎవరు విశ్వసించలేదు, విశ్వసించారో లేదో మరి తెలియదు. విశ్వసించినట్టుగా ఉన్నారు, ఎవరు ఏదో నామినల్గా వెళుతూ ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క మెసేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ఇంపాక్ట్ అధికంగా ఉంది. ఏదో సంథింగ్ జరుగుతుంది, ఈ పట్టణాన్ని వీళ్ళు షేక్ చేస్తున్నారు. వాళ్ళతో చెప్పాడు, వాళ్ళ ప్రభు చెప్పిండొచ్చు, మీరు ఈ కొండను తీసేసి ఈ సముద్రంలో పడవేయబడుతుందని చెప్పినప్పుడు, అనగా పర్వతాలని పెకలించబడేటువంటి అనుభవం, పర్వతాలని కదిలించేటువంటి అనుభవం గురించి వాళ్ళ ప్రభువు మాట్లాడితే, ఇప్పుడు ఏకంగా పట్టణాన్ని కదిలించే పరిస్థితి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో పట్టణం అని కాదు, భూలోకమును తలకిందులు చేసిన వారు, స్తోత్రం. భక్తులకి భయపడిపోయి వణికిపోయినటువంటి వాళ్ళు రూపాంతరం చెంది భూమిని తలకిందులు చేసేవాళ్ళుగా మారారు. చూడండి, ఎలాంటి వాళ్ళు అవుతున్నారు. పిల్లులు పులులు అవుతున్నారు. కారణం ఏంటి? ఈ మధ్యలో ఏం జరిగింది? పిల్లి పులిగా రూపాంతరం చెందడానికి ఏం జరిగింది? పిల్లి పులిగా రూపాంతరం చెందలేదండి. ఆ పిల్లి స్వభావం నుంచి పులి స్వభావంలోకి, పిరికి స్వభావంలోంచి పరాక్రమం కలిగినటువంటి స్వభావములోకి జరిగిన రూపాంతరంకి ముందు ఏం జరిగింది? జరిగినటువంటి దైవ కార్యము పొందుకున్నటువంటి దైవశక్తి వాళ్ళ యొక్క భయము నుంచి వాళ్ళ యొక్క బాధ్యతలోకి వాళ్ళని తీసుకువచ్చిందని అర్థం చేసుకోవచ్చు. సరే, ఏదేమన్నప్పటికీ మనం కొద్దిగా కాస్త లోతుగా లేకపోతే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన టైటిల్ అయోమయం, అనగా కన్ఫ్యూజన్, అనగా అల్లరి. అల్లరి అని కాదు, అల్లరికి అయోమయానికి కాస్త తేడాగా ఉండొచ్చు. అల్లరి లిటరల్గా అక్షరార్థమైనటువంటి స్వరముతో కూడుకున్న, శబ్దంతో కూడుకున్నది. అయోమయం మానసికమైనది. కన్ఫ్యూజన్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ మైండ్ అండ్ ద రప్చర్ ఆర్ ద నాయిస్ ఆర్ డిస్టర్బెన్స్ ఈజ్ ఆఫ్ ద బాడీ. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగింది? వాళ్ళ అయోమయానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే 16వ వచనంలో ప్రసిద్ధమైనటువంటి నోటబుల్ సైన్ అండ్ వండర్ టుక్ ప్లేస్. అంటే ఏం జరిగింది? 40 సంవత్సరాలకు పైగా వయస్సు కలిగిన వారి జీవితంలో అద్భుతం జరిగింది. జీవితంలో మొట్టమొదటిసారి నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి, జీవితంలో 40 సంవత్సరాల వరకు నడవకుండా అకస్మాత్తుగా దైవ శక్తిని బట్టి నడిచినటువంటి ఒక వ్యక్తిని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అయోమయాన్ని, ఈ మనుషుల్ని ఏం చేయాలి మనం? ఆ అయోమయానికి, ఆ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఏం చేయాలి? సువార్త ప్రకటించే వాళ్ళని ఏం చేయాలి? చర్చలు కట్టుకుంటున్న వాళ్ళని ఏం చేయాలి? అవతల వాళ్ళని ఏం చేయాలి? నా స్నేహితులను ఏం చేయాలి? నా ప్రత్యర్థులను ఏం చేయాలి? ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. వీళ్ళు కూడా అదే ఆలోచించారు. ఈ ప్రకటించే వారిని ఏం చేయాలి? యేసును గురించి చెప్పే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ ప్రభువుని సిలువ వేసినట్టుగా సిలువ వేయాలా, లేదా ఏం చేయాలి? వాట్ షల్ వి డూ? క్రీస్తు అనబడినటువంటి ఈయన నేనేమి చేతును అని పిలాతు తీసుకొచ్చి, ఇదిగో మీ రాజు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు. అలాగని ఈ ఇద్దరిని, పేతురు యోహాన్ని వాళ్ళ ముందు తీసుకొచ్చి, మీకు నమస్కారం అండి, మీరు ఏదైనా చేసుకోండి ప్రజలారా, మేమేదో ప్రార్థనలో వాక్యధనంలో గడుపుతామని ప్రధాన యాజకులు కానీ, లేకపోతే శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, సద్దుకలు కానీ అనలేదు. అనగా మతపరంగా వాళ్ళకి అప్పగించబడిన బాధ్యతలు మర్చిపోయి అనవసరమైన వాటి గురించి ఆలోచించి అనవసరమైన బాధ్యతలు భుజం మీద వేసుకుంటున్నారు. అప్పగించబడినటువంటి బాధ్యతను పక్కన పెట్టి ఈ రోజుల్లో కూడా అనవసర బాధ్యతలు మన భుజాల మీద వేసుకుంటున్నాం కాదా? వాస్తవమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్నట్టు విషయం. వాళ్ళ అయోమయానికి కారణం ఏంటి? ముందు అయోమయం కలిగింది, తర్వాత అల్లరి చేశారు. అన్ని జనులు ఎలా అల్లరి చేస్తారు? వాళ్ళు ఆత్మీయులు అనబడినప్పటికీ అన్ని జనులుగా ఎంచబడ్డారు అని గత ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఆత్మీయులు అనబడిన వాళ్ళు, ఆత్మీయులని ప్రకటించుకునే వాళ్ళందరూ ఆత్మీయులు కాదు కదా. అల్లరి చేస్తున్నారు అని చెప్పబడిన వాళ్ళందరూ అల్లరి చేసేవాళ్ళు కాదు. ఏమనంటే కొంతమందిని ఉద్దేశించి ఆరాధన చేసేవాళ్ళు, కాస్త శబ్దాన్ని పెంచి దేవుని మహిమపరిచే వాళ్ళని ఉద్దేశించి ఒక వర్గం వాళ్ళు అంటున్నారు, అల్లరితో కూడిన ఆటపాటలండి, అల్లరండి అని. ఆరాధన అల్లరి కాదు, దాంట్లో ఎమోషన్ ఉంది, దాంట్లో కాస్త ఎక్సైట్మెంట్ ఉంది, దాంట్లో ఒక సంతోషం ఉంది, దాంట్లో గంతులు వేసే అనుభవం ఉంది. దావీదు ఆ నిబంధన మందసం తన ఇంటికి తీసుకుని వెళ్తున్నప్పుడు తనను తాను మర్చిపోయాడు. హీ ఫర్గాట్ అబౌట్ హిమ్సెల్ఫ్. తనను తాను మర్చిపోయాడు, తాను రాజు అనే సంగతి మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో రాజునో లేదా మంత్రనో లేకపోతే ఇటువంటివే ఉండవు. ఎవరైనా ఒక పిల్లవానిలాగా, ఒక విశ్వాసిలాగా, ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఆరాధించి దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. వాద్యాన్ని వాయించే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే గాయక బృందం ఉంది. అయినప్పటికీ కూడా దావీదు ఎప్పుడో పాత రోజుల్లో తన బాల్యంలో అరణ్యంలో గడిపిన సందర్భం ఓకే. ఇప్పుడు ఏకంగా అంతఃపురానికి వెళుతున్నప్పుడు తాను ఆరాధించినట్లుగా తనను తాను లేకపోతే మరిచిపోయి మైమరచి దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ అయోమయానికి కారణం ఏంటి? దైవ కార్యం. దైవ కార్యము జరిగినప్పుడు దేవుని బిడ్డల మధ్యలో అయోమయం ఉండదు, కానీ దైవ కార్యం జరిగినప్పుడు అన్ని జనుల మధ్యలో అయోమయం ఉంటుంది. ఎందుకు ఇది నిజంగా జరిగిందంటారా? దాని మీద ఏదో పరిశోధనలు, దాని మీద పరిశోధన. విశ్వాసముతో జరిగిన కార్యానికి విజ్ఞానంతో ఏం పరిశోధనలు చేయగలం? దేవుడు ఉన్నాడా లేడని ఒక నాస్తికుడు ఎలా నిరూపించగలడు? నిరూపించే అవకాశం లేదు. నువ్వు లేడు అని బలంగా నమ్ముతున్నప్పుడు ఉన్నాడా లేదని, లేకపోతే ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకి లేడు అని నిరూపించే అవకాశం నీకు లేదు. నీ దారి వేరు, వాళ్ళ దారి వేరు. ప్రభువుని విశ్వసిస్తున్నట్టు వాళ్ళలో కూడా మాటలను బట్టి నాస్తికులు కాకపోయినా క్రియలను బట్టి నాస్తికులైన వారు. అంటే ఈ మాట చెప్పినప్పుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట గుర్తు చేస్తాను. చివరి వచనంలో రాయబడింది, వారు దేవుని ఎరుగుదామని చెప్పుకుంటారు, కానీ ఏం ప్రయోజనం? కానీ మాటలు బాగున్నాయి, ఆ స్పిరిచువల్ కన్ఫెషన్స్ బాగున్నాయి, కానీ తమ క్రియల ద్వారా వాళ్ళు దేవుని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. తమ క్రియల ద్వారా, నిర్జీవ క్రియల ద్వారా, విశ్వాసం లేని క్రియల ద్వారా దేవుని ఎరగమన్నట్టుగా ఉన్నటువంటి ప్రజలు. ఇది మొదటి శతాబ్దంలో వాళ్ళకే కాదు, ఇప్పటి వరకు కూడా వర్తిస్తుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. మాటల్లో విశ్వాసి, క్రియల్లో అవిశ్వాసి. ఇటువంటి ఆ హిపోక్రసీ, మాటల్లో ఒక విధంగా, క్రియల్లో ఒక విధంగా, లేకపోతే ఆదివారం ఒక విధంగా, సోమవారం నుంచి శనివారం దాకా ఒక విధంగా, పుల్పీట్ మీద ఒక విధంగా, బయట ఒక విధంగా, లేకపోతే సభలో ఒక విధంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్ల వస్త్రాలు ధరించినప్పుడు ఒక విధంగా, లేకపోతే సాధారణ దుస్తులు ధరించినప్పుడు వేరొక విధంగా. మనం రెండుగా బిహేవ్ చేస్తున్నాం, రెండుగా మనం ప్రవర్తిస్తున్నాం కాదా. ఏక మనసుతో ఏకాభిప్రాయం కలిగి ఏకంగా మనం ప్రవర్తించడం లేదు, కానీ రెండుగా, డబల్ మైండెడ్గా, డబల్ గేమ్ ఆడుతున్నాం మనం. సింగిల్ గేమ్ ఈజ్ ఓకే, బట్ డబుల్ గేమ్ అనేది చాలా ప్రమాదం. ఒక దోణి అయితే ఓకే, నో ప్రాబ్లం, కానీ రెండు దోణెల మీద ప్రయాణం చేయాలనుకోవడం. ఒక దోణి నినివేకి వెళ్తుంది, ఒక దోణి తర్షీషుకు వెళ్తుంది. రెండు దోణి లెక్కలేవు. నినివే వేరు, తర్షీష్ వేరు. మానవ చిత్తానుసారమైన స్థలం వేరు, దేవు చిత్తానుసారమైన స్థలం వేరు. మానవ చిత్తములో ఉన్నటువంటి ప్రజలు వేరు, దేవుని చిత్తములో ఉన్నటువంటి ప్రజలు వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, దైవ కార్యాన్ని బట్టి అయోమయం కలిగింది. రెండో విషయం ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే 16వ వచనంలోనే 2వ భాగంలో రాయబడింది, వారి చేత ప్రసిద్ధమైనటువంటి సూచక్రియ చేయబడినదని యెరూషలేములోని కాపురం ఉన్న వారందరికీ స్పష్టం. ఇట్స్ క్లియర్, ఇట్స్ అపరెంట్, ఇట్స్ ఎవిడెంట్ టు దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ జెరూసలేం. అవి ఏం మాదిరిదండి. ఒకవేళ తెలియదు అనుకుందాం,
దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒకడు ఉండాలి, ఏమైందబ్బా, ఏం జరిగింది అనుకునే అవకాశం ఉంది. ఒక వ్యక్తిని మనం తరచుగా చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి కనిపించకపోయినప్పుడు ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయడానికి పర్సనల్ నంబర్స్ లేకపోయినప్పటికీ ఏమయ్యాడు అతను. కొన్ని సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది, నేను బతికాను, దేవుడు నన్ను కాపాడాడు, అందరూ అనుకున్నారు నేను చనిపోయానని. తర్వాత కొంతకాలం నేను నెల్లూరులో కనిపించలేదు, తర్వాత కలిసినప్పుడు మీరు ఉన్నారా, బతికే ఉన్నారా అని అడిగినట్టు ప్రజలు కూడా ఉన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నారు, బతికిన వాళ్ళని చంపేస్తున్నారు. ఇది ప్రజల యొక్క ధోరణి. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తే రెండవది, దేవుని ప్రజలు ఎరగడాన్ని బట్టి అయోమయం కలిగింది. లేదండి ఇది జరగలేదు అన్నాం అనుకోండి, ప్రజలు అపోజ్ చేస్తారు. నో, జరిగిందండి, ఇది వాస్తవమే. సరే, ఆ వ్యక్తి ఒకటే కాదనుకుందాం. మరి ఆ వ్యక్తి ఏమయ్యాడు? 38 సంవత్సరాలుగానో లేదా 30 సంవత్సరాలకు పైగా ఇక్కడున్న వ్యక్తి, లేదా 40 సంవత్సరాల వరకు ఉన్నట్టు వ్యక్తి సడన్గా ఏమైనట్టు? అతనికి మంచి ఆదాయ మార్గం ఉంది కదా, అటువంటిప్పుడు దీన్ని వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళి, సరే ఎక్కడికి వెళ్తాడు? దేశం వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదుగా, యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళే అవకాశం లేదుగా. చూడండి, దేవుని ప్రజలు ఎరిగి ఉండడాన్ని బట్టి, ఎరగడాన్ని బట్టి వాళ్ళు అయోమయానికి గురయ్యారు. ప్రజలందరికీ, యెరూషలేములోని ప్రజలందరికీ, యెరూషలేములో ఉన్నటువంటి మైనారిటీస్ కని కాదు, యెరూషలేములో ఉన్న కొద్దిమందికని కాదు, యెరూషలేములో ఉన్న వారందరికీ, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ వచనంలో రాయబడిన మాట, ఇది జరగలేదని చెప్పజాలము. చెప్పి చూడండి ఏమవుతుంది. జరిగిన దాన్ని జరగలేదని చెప్తే ఎలా ఉంటుంది? జరగని దాన్ని జరిగిందని చెప్పి ప్రజలు మోసగిస్తున్నప్పుడు కాదా, జరిగిన దాన్ని లేదు అని మనం ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, అతను రక్షింపబడలేదని మనం ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి దేవుని ఆత్మను పొందాడు, అబ్బే లేదండి అని మనం ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం ఎలా తృణీకరించగలం? యోహాను సువార్త 9వ అధ్యాయం ఈ సమయంలో నాకు గుర్తొస్తున్నమాట. ఆ పుట్టిన మొదలుకొని గుడ్డివాడైన వాడున్నాడు. వాడిని నానా రకాలుగా ప్రశ్నలు వేసి వేధించారు వీళ్ళు, శాస్త్రులు, పరిచయులు, సదుకాలు. స్తోత్రం. అప్పుడు చెప్పబడిన మాట, నేను ఒకటి ఎరుగుదును. అదేంటి అంటే, నేను మునుపు గుడ్డివాడినైనాను, ఇప్పుడు చూస్తున్నాను. నాకు చాలా విషయాలు తెలియదు. ఐ నో వన్ థింగ్. దేవుని స్తోత్రం. ఆ వన్ థింగ్ కూడా, ఆ ఒక్క విషయం కూడా నేను పుస్తకాలు చదివో ఆ ఒక్క విషయం కూడా బోధకుల ద్వారా తెలుసుకునే విషయం కాదు, స్వయంగా నేను తెలుసుకున్నాను. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది థియరిటికల్ థియాలజీ కన్నా బలమైంది. అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దాన్ ద థియరిటికల్ థియాలజీ. థియరీతో కూడుకున్నటువంటి థియాలజీ కన్నా అది బలమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది మనం ఆలోచిస్తున్నట్టు విషయము, దేవుని ప్రజలకు వాళ్ళు ఎరిగి ఉండడం బాగుంది. మూడవ పాయింట్ ఏంటంటే ధైర్యము లేకపోవడం. స్తోత్రం. అందాం అనిపించింది, వాళ్ళ మనసాక్షి చెప్పింది, జరగలేదా? ఎందుకు జరగలేదు? సొలొమోను మంటపంలో అందరూ సాక్షులు ఎదుట, లేకపోతే శృంగారమను దేవాలయము ఆ ద్వారము దగ్గర 12 గేట్లలో ఒక గేటు దగ్గర జరిగినటువంటి సంఘటన. ఎక్కడో మారుమూలలో అరణ్యంలో జరిగిన కార్యం కాదు ఇది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని కాదని ఎవరు అనగలరు? దేవుని స్తోత్రం. మూడోది ధైర్యం లేకపోవడం. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 17వ వచనం, అనగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం. ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరిపెట్టవలెనని చెప్పుకొనేది. ఏమొస్తుంది వాళ్ళని బెదిరిస్తే? మీరు చేయలేనిది వాళ్ళు చేసినప్పుడు సంతోషించకుండా వాళ్ళని బెదర కొడితే మీకు వచ్చేదేంటి? వాళ్ళని అదర కొడితే, బెదిరిస్తే, వాళ్ళని ఆపిస్తే సేవ ఆగిపోతుందేమో కానీ సూచక్రియలు ఆగవు. మనుషుని యొక్క ప్రకటన ఆగిపోతుందే కానీ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఆగిపోవు. స్తోత్రం. దీన్ని మర్చిపోయి మనం ఆపేస్తే ఆగిపోతాయి అనుకుంటున్నారేమో.
ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, ఆల్రెడీ వ్యాపించింది. దీన్ని ఈ వ్యాపిస్తున్నటువంటి అగ్నిని ఎవరు అడ్డుకోగలరు, ఎవరు చల్లార్చగలరు అన్న విధంగా ఉన్నటువంటి వ్యవహారం. సరే, దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు దేవుని దయను పొందుకున్నారు. దే గాట్ ఫేవర్ ఆఫ్ ది పీపుల్. ప్రజల దయను పొందుకున్నారు. అవునండి, వాళ్ళు చెప్పింది కరెక్టేనండి, వాళ్ళు చేసింది కరెక్టే. మనం ఎంతకాలం ఎవరికైనా రోగిని బాగు చేసామా? బెతస్తా కోనేరు అంటున్నాం, కానీ ఎవరికైనా జబ్బు బాగైందా? ఎవరైనా వచ్చి ఇలా ఎగిరి గంతులు వేసారా? ఏం లేదు కదా. యేసు చేస్తున్నటువంటి దాని గురించి మనం సంతోషించుకుంటే ఏంటి ఇదంతా? స్తోత్రం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 4 విషయాలు ఏంటంటే అయోమయానికి కారణం. 1 దేవ కార్యం జరగడం, 2వది దేవుని ప్రజలు ఎరగడం, అంతేకాకుండా 3వదిగా వాళ్ళు ధైర్యాన్ని కోల్పోవడం. ప్రత్యర్థులు లేదా శత్రువు ధైర్యాన్ని కోల్పోవడం. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట, రాహబు అనేటువంటి ఆ స్త్రీ, ఆ చెడు స్త్రీ చెప్పినట్టు మాట, మా గుండెలు కరిగిపోయినాయి. దేనికి? మీకేమైనా రోగమా? అదేదో ప్రత్యేకమైన వ్యాధి? గుండెలు కరిగిపోవడం అంటే ఏంటి? మీకు దేవుడు జరిగించిన వాటిని బట్టి. మాకు దేవుడు ఉన్నారు, ఏ లాభం? ఏ దేవుడు ఏం చేయలేదు. కానీ మీకు ఉన్నటువంటి ఏకైక మీ దేవుడు యెహోవా అనేటువంటి దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి మేము విన్నాం. మీరు మా దేశాన్ని ఆక్రమించుకోవాలనే ప్లాన్ మీ మనసులో ఉంటే, స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన సమయం కూడా లేదు, నేను ముగిచ్చేస్తున్నాను. దేవుని ప్రజల యొక్క ధైర్యం చూడండి. 4వదిగా దేవుని ప్రజలు ధైర్యం పొందుకున్నారు. దేవుని ప్రజలకు ధైర్యం ఉంది, దేవుని ప్రజలు కానీ వాళ్ళకి ధైర్యం లేదు. ధైర్యం లేకపోవడం వల్ల వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో, కన్ఫ్యూజన్లో ఉన్నారు. భయము చెందకు, దిగులు చెందకు. నువ్వు భయాన్ని కలిగి ఉంటే, ధైర్యాన్ని కోల్పోతే నీ లైఫ్ ఒక ఫెయిల్యూర్గా మారుతుంది. ధైర్యంగా ఉందాం, ధైర్యాన్ని కోల్పోవద్దు, నిబ్బరంగా ఉందాం. అది దేవుని వాక్యం మనకి ఇచ్చేటువంటి సందేశం. కాబట్టి అయోమయాల నుంచి బయటపడడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.